సంక్రాంతి పండగకి జనం ఊర్లకు వెళ్తుండటంతో సిటీ ఖాళీ అవుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రజలు ఊర్లకు వెళ్లిపోయారు. దీంతో నిన్న మొన్నటి వరకు ప్రయాణికులతో కిటకిటలాడిన ఎంజీబీఎస్ బస్టాండ్లో ఇప్పుడు రద్దీ తగ్గింది. పండగ తర్వాత పబ్లిక్ తిరుగు ప్రయాణం అవుతారంటున్నారు అధికారులు. దీంతో మరో 4 రోజుల తర్వాత ప్రయాణికుల రద్దీ కొనసాగే అవకాశం ఉందంటున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. ప్రజలకు ఎంతో ముఖ్యమైన పండుగ సంక్రాంతిని జరుపుకోవడానికి వారి సొంత ఇళ్లకి బారులు తిరుగుతున్నారు. అయితే ఇప్పటికే 4 రోజుల నుంచి వారి సొంత గ్రామాలకి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు వారి ఇళ్లకి చేరుకుంటున్నారు. అయితే రేపు భోగి పండుగ సందర్భంగా ఈరోజు కూడా ఆ ప్రయాణికుల సందడి అనేది మనకి కనిపిస్తుంది. అయితే కాకపోతే గడిచిన 4 రోజులతో పోలిస్తే మాత్రం ఈరోజు రద్దీ అనేది చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు. అంటే సాధారణ స్థితికి వచ్చిందని మనం చెప్పలేం, కానీ 4 రోజులతో పోల్చుకుంటే మాత్రం ఈరోజు పరిస్థితి చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంజీబీఎస్ బస్టాండ్లో ఉన్నాము. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో. ఇదే బస్టాండ్లో గడిచిన 4 రోజుల నుంచి కూడా ప్రయాణికులతోటి బస్టాండ్ మొత్తం కిక్కిరిసిపోయింది. అయితే ప్రభుత్వం ఆల్రెడీ 9వ తారీఖు నుంచి ఈ 13వ తారీఖు వరకు కూడా సుమారు 6,000కు పైగా ఆర్టీసీ బస్సులు, స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. దీంతోపాటు కూడా రైల్వే శాఖ కూడా అదనపు ట్రైన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇన్ని బస్సులు, ఇన్ని ట్రైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా హైదరాబాద్ నగరం నుంచి ఆంధ్రతో పాటు పలు రాష్ట్రాలకు వెళ్ళే ప్రజలతోటి ఈ బస్సులు కానీ ట్రైన్స్ కానీ ఇన్ని రోజులు కూడా చాలా కిటకిటలాడిపోయాయి. బస్సు ఎక్కే సందర్భంలో బస్సులో కర్చీఫ్లు వేసుకొని మరి ఒకళ్ళకొకళ్ళు నెట్టుకుంటూ ఈ 4 రోజులు వాళ్ళు బస్సులు ఎక్కిన పరిస్థితి. కాకపోతే దాంతో పోల్చుకుంటే ఈరోజు మాత్రం కొంచెం పరిస్థితి కొంచెం చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇదే బస్టాండ్లో ఇదే 4 రోజులు బట్టి కూడా సిచ్యువేషన్ అనేది చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులతోటి చాలా కిక్కిరిసిపోయిన సందర్భాలు మనం చూసాం. అయితే రాబోయే మరో 3-4 రోజుల పాటు కూడా ఇక రాను పరిస్థితి రేపటికి ఇంకా తగ్గిపోతుందని ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ రేపటి నుంచి హాలిడేస్ అందరికీ చాలా వరకు ప్రకటిస్తారు కాబట్టి రేపు భోగి సందర్భంగా ఈరోజు ఎవరైనా దగ్గర ప్రాంతాల వాళ్ళు ఉంటే ఈరోజు వస్తున్నారని కూడా ఆర్టీసీ అధికారులు మనకి చెప్తున్నారు. కాబట్టి రేపు భోగి తర్వాత సంక్రాంతి కనుమ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చే సందర్భంలో మళ్ళీ ఎంజీబీఎస్ బస్టాండు ప్రయాణికులతోటి కిక్కిరిసిపోతుందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు.